చదువుకోకుండా ముసలోని నిలబడదు ఆ ముసలోని కాలు బాగాలేవు నీకేం తెలుసు ముసలోడు ఎంత నాకు తెలియకనే తిరుగుతున్నా గాజు లెక్క నీకు అన్ని చేసుకుంటాను మా దగ్గరకు వచ్చిండు బస్ లో ఉన్నాడు నన్ను చేసుకుంటాను ఒకటే నేను ఆయననే వేసుకుంటా ఆ ముసలోడు ఒక్కరిని కాదు ముగ్గురిని చేసుకుంటాడు నీకు ఇంకోటి తెలుసా ఆ ముసలోనికి 15 ఎకరాల పొలము ఒక్కొక్కరికి 5 ఇస్తున్నాడు వీళ్ళని ఏం 5 ఎకరాలు ఇస్తే మంచిగా బంగారము 15 ఎకరాలు బంగారం మంచి అప్పుడు నేను మంచిగా నాయనే ముసలి తిన్నదంటే ఈపులు విమానం మొత్తం మోగిస్తుంది ఏంది అవునా నీకు ఆ సంగతి తెలియదు అమ్మ ఊరిని ఉత్సవం ఒప్పించింది ఎందుకన్నా రోజుకోరా పోసుకున్నాడు వేరే ముసలి పంపించేది వేరే చూసినావా నా ప్రభాస్ నా కోసం కావాలి అనే కూర్చుంటున్నాడు అవును నిన్ను దాని వీడని జన్మం అది అమ్మ అవునమ్మా వీటితో పనికి మేళ వీటితో పెట్టుకుంటే నా పొద్దు ప్రభాస్ పోరు మరి పోరమ్మా ప్రభాస్ దగ్గర పోరి ఇవి పెద్ద పనికి మేళ నిజంగా చెప్తున్నా కానీ పిల్లలకు చదువుకోమని తల్లిదండ్రులు తోలిస్తే ముసలాన్ని ఆట పట్టిస్తున్నారు పనికి మేళ తిన్నావా మన్మడా తిన్నావమ్మా నువ్వు తిన్నావా నేను తిన్నా ఏం తిన్నావు గారెలు తింటివా అన్ని చేసుకొని నువ్వే తింటి కానీ ఒక్క గారి అయిపోతే ఏమి అయిపోతుంది నువ్వు వచ్చినావు ఇయనికి నువ్వు వచ్చినావు అంటే పండుగ మొత్తం నువ్వే చేస్తే ఊరంతగా మామ బాగానే అలా కూర్చున్నాడు ఏటను కూర్చున్నావుటగా అవును కోసిన అవునా తుంకలు పెడతానా మరి తుంకలు పెడతావు మరి పెట్టు వద్దాటనా పెడతా అంటే పెడతా మరి పెట్టు తుంకలు కావాలనా గారెలు కావాలనా గర్జలు కావాలనా ఏం కావాలి అది కావాలన్నా ఇదే తీసుకుపోయి ఒక బిడ్డ తీసుకుపో చెయ్యి నాకొద్దు అట్లా లేక్ శాసలు చెప్తే అయినాడు మనిషి తాతే మనిషి గారు ఊకే నన్ను ఆయనకి ఇయ్యాలో 10 రూపాయలు మనం కోటరకాల నాకని నీకు పింఛన్ వస్తుంది ఎడబెడుతున్నావు బాగానే చూడండి పింఛన్ వచ్చి అయిపోయాయి మళ్ళా గుండ్లు కొత్త చేపించుకున్నావు అవును నీకేమమ్మా దొరసానివి ఎలా కూర్చున్నా చేపించుకుంటావు మరి నడిమడి ఎలా చేపించుకుంటావు ఏం లేదావా పండగకి ఏమేం చేస్తేవి నువ్వేం చేసినావు చెప్పు మేమేడా చేస్తావా నీ మనవరాలు పండుగ 3 రోజులు ఉన్నదన్నగానే ఆయన ఈ బస్సులు ఫ్రీ అని ఏమని వేసిండ్రు అమ్మగారి ఇండ్లకు బస్ ఎక్కుతున్నారు 3 రోజుల ముందు పోయిందా మళ్ళా పండుగ 3 రోజులు మళ్ళా 3 రోజులు 10 రోజులు వచ్చింది అమ్మ ఆమె 10 రోజులకు వచ్చింది ఆ పిల్లం ఉప్పు కారం ఎక్కువ వేసినా వండినా మా అమ్మ తినేనే పాయ నాకేమవసరం ఉంటుంది అది పెద్ద సమస్య వచ్చి పడిందే నువ్వు చేసిందానో కనీసం ఓ బూరె గారె నువ్వా నీ ఎక్కపోతివి మా మన్మరాలు లేదా యాడ ఉంది ఎక్కడ పోయింది పలియారింటికి మొన్న వచ్చే పిరిబాసులు అయినాయంట అని ఉరుకుతా ఉండరు ఆడనైతే పట్టి వస్తాయి లేకుండా అవును ఎన్ని రోజులు పోయిందిరా 10 రోజులు పోయింది దానికి ఏమన్నా సిగ్గుందా వాళ్ళ అమ్మగారి ఇంటికాడ పలిచి పులుసుతో తినగానే పప్పు మెతుకులు తిన్నట్టు బిల్డ పుండి కూర తిన్నగాని పుట్టినీళ్ళు అంట పుట్టుకూర తినగానే పుట్టిల్లు లొట్టిల్లు అని అంటదమ్మా కాదవా నేను బుర్రెలు గానే చేసినావు 2 పెట్టియచ్చుగా మస్తు చేసిన బిడ్డ అయిపోయినాయి పెట్టేదానవే గానీ ఎటకాలం వచ్చింది నువ్వు బాగా అయిపోయినాయి బిడ్డ మరి లేవో నాకు తెలియదు నువ్వు పొయ్యిలా మంచిగా ఒత్తుతాంద్ర కూర్చుంటావు ఒత్తెత్తి తింటావు తక్కువదానవా పనులు లేకపోయినా ఆ దవడకేసి ఈ దవడకేసి కయ్య తింటావు నువ్వు అట్లా తిన్నానికి ఇట్లున్నవే ముసలోనికి పెట్టేపోయేదాన్ని అంటగా 2 సార్లు అటాక్ వచ్చిందిరా పిల్లకాలకు నీకు అది నిన్నేం చేయలేక అది భయపడిపోయింది నీకేం కాదు గుండ్రాయి లెక్కుంటావు అంతేనా అంతే అవా ఏమనుంటే పెట్టి అమ్మ 2 పెడతా పోదునా తెత్తనా ఏమనుంటే నేను మరిన్ని తీసుకురా నా పిల్లలకు నాకు మా అమ్మకు నా పెళ్ళానికి మా పక్కోళ్ళకి అన్ని ఇచ్చేటట్టు కావాలి మారే గిన్నె జలిపుట్టాడని తీసుకురా పోతారా పిల్లగా తెస్తా మరి పెట్టుకురా ఇన్ని పెట్టుకొస్తా అవా పెట్టు అయ్యో జలిపుట్టు నిండిదేమంటే 2 ఉన్నాయి బిడ్డ 2 ఉన్నాయి బిడ్డ 2 ఉన్నాయి ఈ 2 ఏంటి బాబా ఇవి నీకోసం దాపెట్టిన గర్జలు గర్జకాయరా
గడ్డకాయలంటే గిట్లుంటాయి గట్లే ఉంటాయి. నేను చూడలే ఎప్పుడు. నేనేం చూడలేదావా, మా అమ్మ చేయలేదు, నా పిల్లని చేయలేదు. నేను చేసిన చూడు మరి మంచిగా లేవు. నువ్వే చేసినావా? అవును. మరి నా చేత అట్లనే ఉంటది. నీ చేత అట్లనే ఉంటాయా? ఏమేమి చేసినావా? రవ్వ, చక్కెర, ఇలాచీలు అన్ని వేసి చేసిన తీయగా ఉంటాయి. ఇక చక్కెర తిని పింటర్ నీళ్ళు కావాల్సి తెస్తా. నీళ్ళు కూడా ఇస్తావా? ఇస్తా. ఇంకా 2 గారెల బూరెలు ఇచ్చిండే బాగుండు. గారెల బూరెలు అయిపోయినాయి బిడ్డ. బాగుండవా? మంచిగా ఉండయా? మరి తిను ఆయన తిను. వీటి పేరేంటి బావా? గర్జలు. గర్జలా? దంగతలేవా? మెత్తగా తినరా బాడే. అమ్మమ్మ నువ్వు బాడే అనుకు. మరి ఏమంటారు? మా తాత చిగ్గు తప్పినాడు. నువ్వు నిండు నూరేళ్ళు ఇట్టనే ఉండాలి. మళ్ళా దసరకు గజకాయలు చెయ్యి, గజకాయలు చెయ్యి, గలిబుట్టి నిండా చేసి దాపెట్టు నా కోసం. ఇంకా సంక్రాంతి అయిపోయింది కదా, దసరా ఇంకా 4 రోజులకే ఉంది. దసరా పండుగ చెయ్యి, నేను వస్తా, నాకు ఇస్తా. తిను యథార్థంగా తినిబిడ్డ తిను. నాయన ఒక పింటర్ డబ్బాలు పట్టి నా పిల్లగాడే దూపన్నాడు. ఏమొద్దు, నేను తాత మా ఇస్తాడు. ఎందుకు వీడికి తెప్పిస్తూ కోవిడే నీకు ఎందుకు పికర్ మంచి కుడిచేకేమైంది. కుడిచేది పట్టుకున్నా కదా, 7 చేతులు పట్టుకో, కుడి చేతితో తిను. అవునా? దాపెట్టుకో. సావిత్రి లేదా? ఆ సావిత్రిని కనీసం గిన్నె మురుకులానే పెట్టలేదే. సావిత్రి ఎంత బస్టుదో. నీకన్నా బస్టుదే. అవును, నీకన్నా బస్టుదే. అవును, బస్టు అంటే బస్టు. ఎడదొచ్చు నీ బాటలు. నా కొడుకు పెట్టిండు, అవి రాగు. నీ కొడుకే ఏం పెట్టలేదండగా? తాత పెట్టిండగా. నా కొడుకే పెట్టిండు. తాతదే పేరు. అమ్మమ్మ మా తాత పేరు చెప్పు. నా మగని పేరు కూడా చెప్పాలి నారా నీకు? సగం ముసల్తానని ఏదో అన్నట్టు, కట్నం అన్నట్టు చెప్పు రాదు. నేను చెప్పకు. నువ్వు చెప్పపోతే నేను అడుచుకుంటా కానీ పోతా. గజకాయ అమ్మమ్మ నీ గజ్జలకాయ బాగుంది. గజకాయ నా గజకాయ. అరే ఏంద్రా, వీళ్ళేమో చిట్టిపోయే పైసల కోసం తిరిగితే వీళ్ళేమో ఇస్తలేరు, మన సేట్ ఏమో మనం తిడుతున్నాడు. ఎవరయ్యా ఆ ముసలాయన ఇస్తాడో ఇయ్యాడో తలకాయ నొప్పి అయిపోయింది. ఒకసారి అదే అందరు ఇట్లే చేస్తున్నారు. ఎవరయ్యా దమాకర ఆడేమో సేటు గారు నెత్తి తింటాడు అయ్యా వాడు ఒకటి. వంతన తలకాయ నొప్పి. ఉసులు చేయలేవు. పోతేనేమో ఆడమో ముసలోడు తిప్పుతా ఉంటాడు. అందరు తలకాయకు వచ్చారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మళ్ళా అడుగుతాడు, పోయిన రోజు లేదా మీరు పోయిన రోజు ఉత్తా తిరుగుతామంట. పెద్ద రాయానికి పొందా ముసలోని దగ్గరికి అయితే ఎట్లా చూద్దాం అయ్యాల పొందా. దాదా చిట్టి పైసల కోసం వచ్చినావే? చిట్టి పైసలు ఇస్తా బిడ్డ, చిట్టి పైసలు ఇస్తా కానీ నా పాన మంచిగా లేదు. ఇంకో 2 నెలలు అయితే అయిపోయి కట్టిస్తా. ఆ చిట్టీలని కూడా నేను ఇంకా 2 నెలలు అయితే చిట్టే అయిపోతుంది. నాకు చిట్టే అవసరం లేదు. కట్టి నాకు వేస్ట్ అయిపోతున్నా. కట్టి అమ్మ అంత పర్సన్ చిట్టి కోసం మా సేట్ కావాలన్నాడు. ఇప్పుడు ఈసారికి అయితే 2 నెలలు అయితే అయిపోతుంది. ఎట్లయినా అయిపోతుంది కదా. 2 నెలలు అయితే మీ చిట్టి కాడికే రాని. మళ్ళీ చిట్టి తీసుకోరమ్మంటాడు, మళ్ళీ వేయండి, మళ్ళీ వేయమంటాడు. నాకు అవసరం లేదు. మీ చిట్టి పైసలు లేదు, మీకు ఇచ్చేస్తే గతం ఏమన్నా గారు. కానీ ఈసారికి అయితే ఇప్పుడు సేట్ అడుగుతున్నాడు. పోతా మీ పైసలు 2 చిట్టీలు ఉన్నాయి కదా. ఆ 2 చిట్టీలకు మళ్ళీ చిట్టి అనేది దగ్గర. ఇదేమన్నా కొత్త నా తాత నీకు? ఏంది లొల్లి? చిట్టి పైసలు మరి చిట్టి వేసినప్పుడు ఇవ్వాలయ్యా. ఆయన చిట్టి ఆయన నెలలో 1 రోజు తగ్గుతుందేమో కానీ ఆయనకు 1 రోజు కూడా తగ్గొద్దు. నెల చిట్టి కాకపోతే ఏజెంట్ భరిస్తాడు. నేను వేసేసే మస్తు అయింది. 2 నెలల చిట్టి కట్టి నేను మానేసా. నేను కూడా మానేస్తా చిట్టి పైసలు. ఓ తాత ఫోన్లే ఇక కట్టక తప్పదు. ఎత్తుకున్నాక చిట్టి వేసినాక ఇచ్చేయి. ఆ 2 నెలల చిట్టి పైసలు వేసేసి ఇంకేయకు. అదే అంటున్నా ఇప్పుడు పెంటన మాట తీసుకురా ఇంట్లో పైసలు తెపో. పెంటన మంచిగా చెప్తున్నాడు. నేను తీసుకుంది పో, మళ్ళీ మంచి ఇస్తాం. చెప్పిస్తా అని చెప్పి అంటున్నావా? ఇస్తామని చెప్పి ఇప్పుడేం తిప్పలు పెట్టాము. తీసుకుపోరా. ఇప్పుడైతే పైసలు ఇస్తారు. దారి మంచి మాట మనిషి ఫోన్ దారి పైసలు తీసుకుపోతామా అన్న? మాకు మా సేట్ ఏం కదా ఇస్తారు. పొద్దుకి తిడుతున్నాడా? మాకు తిడుతున్నాడా? పైసలు తీసుకో ఇస్తాడా?
ముసలాయన మాట మనిషి ముసలోడే మంచి ముసలోడు అంటే ఇచ్చిన మన నువ్వు ఈ మనిషి ఎటు పోయిండే అట్టే పోయిండు అమ్మ పొద్దుగాలంగా పోయిండు ఇంతవరకు లేడు అసలు ఏడుకోతే అక్కడనే పోతాడు అమ్మ బాయిలరా వేసినట్టే పోతాడు ఏడు పని అక్కడ ఏమైంది అంటే ఎక్కడ పోతే అక్కడ పోతావు బాయిలరా వేసినట్టునే పోతావు నేనా ఊళ్ళో పైసలు ఉసులు పోయినా ఎన్ని వసూలు చేసుకొచ్చినావు చేసుకొచ్చిన ఇంకా 150 రూపాయలు ఉసులైనాయి 50 రూపాయలు ఉసులైనాయి 150 రూపాయలకి ఇంత సేపు పోతావా 3 కూళ్ళు వచ్చేది లేదు 3 కూళ్ళలో ఒకటి ఇచ్చిండు ఒకళ్ళు ఇచ్చి పండుగ అయిందిరా పండగ కడిసైనా పండుగ అయిందిరా పండగ కడిసైందా అనబట్టి మరి నేనేం చేస్తాను నువ్వు పండుగ మంచి ఏం తినొచ్చునా ఏం తినలే నువ్వు తినలేవా ఇట్లా మీ అమ్మ నువ్వు ఎప్పుడు బా మీదనే ఏడుస్తావు ఎందుకు పండుగలకు పోతే మీ అమ్మ నువ్వు అనంటే మా అమ్మ నేనేం చేసుకుని తిన్నావు అమ్మకు శాత అవుతుందా శాత ఆపితే నువ్వు చేసుకోవచ్చు ఊరల్లో తిరిగే బదులు చేయకపోతే ఇక నువ్వు వచ్చినాక నీకు కూడా ఈయన బుట్టి చేసి పెట్టపోతే నాకేం చేసి పెట్టకు నువ్వు చేసుకొని తినని చెప్పినా నేను వారం 10 రోజులు ఉన్నదానికి పోతివి వారం 10 రోజులు ఎట్లా తోలిస్తావు పాటు నువ్వు అంగా తోలిచ్చినావు ఎవరన్నా పోతురు బుర్ర 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 ఉరుకుతున్నావు మళ్ళా నేను డబ్బులు ఇచ్చి అలసిపోతున్నావు ఎట్లా చేసినావు నువ్వేం చేసినావు మరి ఇంటికెళ్ళి వస్తుంటే కనీసం మీ అమ్మగారులు ఇన్ని మురుకులు అప్పచ్చలు పప్పచ్చలు చేసిదేమో ఇన్ని తీసుకొచ్చినావా నువ్వు మంచిగా తిన్నావు మంచిగా పొత్తంగా తిన్నావు దిత్తంగా వచ్చినావు మేమే 4 ఉంటే ఇంకా నీకు మోసుక రాకపోతేనే ఎట్లనో మరి నా మొగడా ఆడవారి మీద నువ్వు లేకపోతే నువ్వు చేసుకొని తినమోగడా మరి ఎట్లా అంటున్నావు చేస్తా నువ్వు చేసే కష్టానికి చేయమంటే చేయనేది కష్టమే చేస్తున్నామా కాలార తప్పుకొని మాత్రం నీ అమ్మగారి ఇంటికా నుంచి మనం పోసుకొచ్చినాం మానాడు ఇక వండుకొని తినాలి అదే ఏమో పనికి మాలిందాను ఏదన్నా మొగానికి ఇక ఇది చేద్దాం గిద్దింటాడు గద్దింటాడు అనేది లేనే లేదు ఆదివారమే లేదు ముసలిది చూడన్నాయి దర్శనంగా నాకు ముసల్దాన్ని కలవచ్చు ముసలిది ముసలిది ఏంటివనే కొత్తగా ఉంటాయి మా అమ్మ కూడా చేయలేదు ఇంకో ఇట్టుండయి ఇంత లావు వంగింది ఏందది అదే అంటే ఇంత లావు వంగింది పేరు లేదా ఎట్లా నువ్వు కళ్ళు ఏడ మర్చిపోయినాగా నువ్వు పేరు అంటున్నావు యాద్ చేసుకో ఫస్ట్ గా కళ్ళు తాగలే ఏం తాగిపోతే నుంచి తినగాని అది ముసలిది ఏదో అన్నది ఏమన్నది అదేనే ఇట్టుంది ఇంతలా ఉంది కాదు సుట్లు మా అమ్మ కూడా చేసింది బచ్చాలు మీ అమ్మ చేసింది మరి ఇంకేంది చేసుకుంటారు అదేనే అమ్మ అల్లా రవ్వ ఉందంట గారెనా గారెలు కాదు బూరె మొఖండానా తినడానికి నీకే సోయలేనప్పుడు నేను చూసి నాకెట్లా చూడండి నాకెట్లా తెలుస్తుంది అది కొత్త ఇయ్యాలనే తిన్ననే నీకు ప్రత్యేకంగా చేసి పెట్టినట్టుంది అవ్వ అవును నిజంగానే మంచిగా చేసింది మనమడవు కదా ఎంతైనా చెప్పిన పని చెప్పినప్పుడు అల్లు వింటావు కదా అందుకే ఇచ్చినట్టుంది నిజంగానే ఇంకో మళ్ళా దసరా కంట గంప నిండా చేస్తుందంట జల్లి బుట్టెడు పెట్టిస్తాం మనోడా నీకు అని అన్నది జల్లి బుట్టెడే బాగానే వేయిస్తాను పిసినారామే బాగానే దానం చేస్తాను నాకు ఒక్కదానికే పెడుతుంది వీళ్ళు అందరు నిజంగా ముసలిదాన్ని ఫీజు అంటారు కానీ నేను పోతే ఎందుకో బల విడిచి పెడుతుంది కానీ అదేందో చేసింది మర్చిపోయినా నువ్వు కలిసి ఆమె కలిసి చేస్తావు కదా అందుకే నీకు పెడతా అన్నది ముసలి కోటర్ దాతుంది పింఛన్ ఎక్కువైంది కదా పింఛన్ ఎక్కువైనప్పటి నుంచి కోటర్ దాతుంది కళ్ళు మానేసి కోటర్ తల్లి అదేందో పేరు ఇట్లుంది ఇంతలా ఉంది అట్లా అంటే ఇట్లా ఉంది ఇంతలా ఉంది నువ్వు ఏవేవో చెప్పి నాకు ఊకే పిచ్చి లేపుతావు ఇంట్లో ఎందుకు అట్లా బతుకుంటావు మళ్ళీ లేకపోతే ఏంది అది తెచ్చింది ఇది ఇచ్చింది నాకు అని అంటావు పేరు తెలియకుండానే తిన్నావా మళ్ళా అడగపోయినావు అవన్నీ అడిగితే మర్చిపోయినా నేను చెప్పింది నువ్వు పెద్ద పనికి మళ్ళీ అన్ని ఏదేవో తినొచ్చు నాకు ఊకే ఇంట్లో ఇది చేస్తావు నేను పనికి వస్తుంది పనికి మళ్ళీ కాకపోతే ఏంటిది పనికి
విద్య ఉన్నమాట అంటే ఎప్పుడు కోపమే అసలు నువ్వు ఊరికి నాకు అయిరాదు అన్నట్లు. ఇప్పుడు విమానం మొత్తం మోగిస్తా పనికిమాలని ఉన్నట పనికిమాలని విద్య అనుకున్నా పనబెడి తొక్క చిన్న పెద్ద లేదు మొగడు అనే విలువ లేకుండా మాట్లాడుతుంది పనికిమాలను నాటుంది. అదే ముసలాం పెట్టింది నేను మర్చిపోయిన దాని పేరు అసలు ఏదంటే ఇది బాగా తినదట ఇవి తెగారి మరి నువ్వు తినదా అది చెప్తే చెప్పాలి కదా. మా అమ్మ అంటే చేయలే మీ అమ్మ చేసి పెట్టింది ఎత్తి ఎంత చేసినా నీయట్లేదు ఎప్పుడు ఊరుజులు అని చెప్పి నాకు చెప్పి నన్ను కొడుతుంటాడు. ఏమనంటే అమ్మగారు అమ్మగారు అలా అంటాడు. అక్క ఎప్పుడు వచ్చినావు నువ్వు ఊరుకోయినావంట మొన్న వస్తే అన్న ఊరుకోయిందిరా అమ్మోళ్ళ ఇంటికి పోయింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది అని అన్నావు. వచ్చిన అమ్మ ఇయ్యాలనే మొన్న నేను చిట్టు పైసలు కడితేమంటాను వస్తే అన్న ఊరుకోయిందిరా అమ్మోళ్ళ ఇంటికి పోయింది అంటే నీకు ఎప్పుడు గుర్తు వస్తాయి అప్పుడే అడుగుతాయి అమ్మ చిట్టు పైసలు. అరే మరి నెల తిరిగినప్పుడు మరి ఏం చేయదు నీ చిట్టు పైసలు నీవి నాది నాయి. అరే పండుగ పోయినా ఖర్చు అయినాయి ఆగు ఎందుకట్లా చేస్తున్నావు. ఏమైంది అక్క ఎర్రగా అయింది ఏమే రగ్గాలి. అరే ఇంకో ఏమైంది ఇది కొట్టిండి పనికిమాలోడు ఎప్పుడు మీ అన్న ఊరు శుద్ధులు అన్నీ చెప్పి నన్ను ఊకే ఇది చేస్తుంటాడు. అయ్యో ఏం గొడవ పెట్టుకురు మీరు. ఏం కూడా ఆ ముసలామె ఏమో ఇచ్చిందంట ఒకటే వచ్చి అది ఏది అదేది అదేది అంటుండు. నాకే దాని పేరు చెప్పొచ్చు కదా ఏంటంటే ఎప్పుడు మళ్ళా వచ్చి నన్ను కొడుతున్నాడు. అరే బాగానే వచ్చిందంతా అవునా చాలా వచ్చిందా. అవును గజ్జకాయలాకనే ఆసింది ఇదే 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 ఇదేనే నిజంగా అంత ఇప్పుడు అన్నవుతుడు ఏమన్నా గజ్జకాయ గజ్జలకాయనే ఉంది. ఇంకో యాలకలు వేసిందంట రవ్వ పోసిందంట చక్కెర పోసిందంట ఇంకేందో మన్ను మసిన కాడ అన్ని వేసిందంట కమ్మ ఉన్నాయి. బాగానికేనా నన్ను కొట్టింది చెంప వాసినట్లు. ఇక మళ్ళీ నువ్వు చెప్తావు మళ్ళీ నన్ను పనికి మానోడు అని ఎందుకన్నావు గట్లనే నా కొట్టే బాగా నయమే నువ్వు ఫోన్లే కానీ మరి రాత్రి చేస్తావా చేస్తలే ఇంకా ఇప్పటిదాకా ఇన్నొచ్చి అట్లా చేసి బా అవునా ఇక అయితేనే ఉంటుంది ఇంకా ఏమైంది ఎప్పుడు బాగా పడుతూనే ఉంటాను నీ మీద ఆమె మీద వాళ్ళు దాకా నీకు పొద్దు పోదు అనుకో. నువ్వు పత్తిత్తు గారి పలకనీకి వచ్చినావు నీ అంత పత్తిత్తు గారు ఎవడన్నా భూమి మీద ఇవ్వలేడు నీకు పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. ఇంకోరా తొలిపద్మమ్మ దిగింది ఆయమ్మ తొలి పద్మం అంటే ఆయమ్మకి ఎన్ని పనులు తొరిగినాయో ఆయనకి ఎన్ని పనులు తొరిలేవు కానీ ఏటుగా లేస్తుంది. అమ్మో అట్టంటే సోపోతే మంచిగా ఉండదు చేసుకో. ఇంకా ఆ పిల్లకి పింఛన్ కూడా వస్తుందయ్యా. ఎందుకప్ప పింఛన్ తీసుకొని ఏం చేస్తావు అమ్మాయి బాగాలని పింఛన్ తీసుకొని నేనేం చేస్తావు నువ్వేం పెట్టవసరం లేదు. ఆ పిల్లకి పైసలు పెట్టి ఆ పిల్లకే దింపియచ్చు అట్లా పోతాం పామాల. ఇంకా నాకు కళ వచ్చింది గజ్జకాయలు పెట్టింది మీ అక్క చేస్తుందట నీకు కూడా ఇస్తారా గజ్జకాయలు భలే ఉన్నాయి. ఇంకో కళ్ళు కోదాం కళ్ళు తెచ్చుకుందాం గజ్జకాయలు ఎట్లా చేస్తుంది మీ అక్క. ఇంకో మీ ఇంట్లో కోడి ఉందా నన్ను ఓ కోడి పట్టి కోసుకుందాం బగారా పువ్వు వండుకుందాం. మన పండుగ నాడు ఏం చేసుకోలేరా మత కోడి ఉన్నది పుంజులు లేవు అది గుడ్లు పెడుతున్నది. మొన్న ఏం చెప్పినారా మా పుంజు కూత పెడుతుంది పుంజు మంచిగా అయింది పందానికి ఇరిచిన మస్తు మేపుతున్నా అన్నాను మరి ఇవ్వచ్చు కదా. నేను మర్చిపోతే ఎట్లా కళ్ళు అయితే తీసుకో కోడిని చూద్దాం సాయంత్రం అమ్మ లేకపోతే అన్నమ్మ గంప కిందికి తీసుకొని వస్తా ఉంటేనేం అడగకు నువ్వు గజ్జకాయలు తీసుకొని చేసుకో రేపు చేసుకుందాం కోడి మళ్ళీ పొద్దుగాల కళ్ళు చేసుకొని ఇంకా గజ్జకాయలు ఉన్నాడు కోడి ఉన్నాడు బగార పువ్వు ఉన్నాడు పచ్చిపులుసు ఉన్నాడు చేసుకుందాం. మీ అమ్మకి అంత భయపడతాం పరిమాణడా. ఇక మా పల్లె పెంటి చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి. ఇంకో అవి గజ్జకాయలు అనేది నాకు రాదు చిన్నప్పటి నుంచి తినలేదు ఏమనుకోకూరి కోపం కాకూరి ఎవరైనా మీరన్నా కనీసం 4-5 చేసి మా ఇంటికన్నా పంపుకుంటే అడ్రస్ చెప్తా. మా పల్లె పెంటి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టిండ్రి అననే గజ్జకాయల గురించి కూడా చెప్పుర్రి మేము పోయేస్తాం సరేనా. ఈడు కోడిపుంది మట్టిస్తాను పట్టుకొస్తా మీరు చూస్తూనే ఉండుర్రి బాయ్.